నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కొల్లిపర మండలం చివలూరులో వైభవంగా శ్రీ మదన గోపాల స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవం వేడుకల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాల్లో సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే ద్విశతాబ్ది వేడుకలు పలు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నేతృత్వంలో ఘనంగా నిర్వహణ. ప్రజలెవరూ ఇబ్బందులు పడరాదని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు భావన. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాజధానిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై విమర్శలు. ఆ స్వామి పేరు శ్రీ మదన గోపాల స్వామి. భక్తులు ఆయన్ను సంతాన మదన గోపాల స్వామిగా పిలుచుకుంటారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది. ప్రభుత్వం, గ్రామస్తుల సహకారంతో తిరిగి చక్కగా నిర్మించుకున్నారు. పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కొల్లిపుర మండలంలోని చివలూరు గ్రామంలోనిది శ్రీ మదన గోపాల స్వామి ఆలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం జీర్ణోద్ధరణకు డాక్టర్ కొండ బ్రహ్మారెడ్డి పూనుకుని దేవాదాయ శాఖ నుండి CGF గ్రాంటు 40 లక్షలు విడుదల చేయించారు. గ్రామస్తుల విరాళాలతో కలుపుకొని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. శనివారం పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. ప్రతిష్ఠ అనంతరం స్వామివార్ల కళ్యాణోత్సవం జరిపి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బొమ్ము సాంబరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొమ్ము చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు, పార్టీ కొల్లిపర మండల ఐటీ వింగ్ అధ్యక్షుడు బొమ్ము పవన్ కుమార్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బొంతు వేణుగోపాల్ రెడ్డి, దాడి శ్రీనివాసరావు, బీసీ వింగ్ ప్రెసిడెంట్ దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొల్లిపర మండలం చివలూరు గ్రామం మదన గోపాల స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి గారి ప్రతిష్టకి మన ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ధ్వజస్తంభ ప్రతిష్ట. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు వచ్చి భగవంతుని దర్శించుకుని వెళ్ళడం జరిగింది. భక్తులందరూ కూడా మండలం నుంచి, వేరే గ్రామాల నుంచి తరలి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని ఘనంగా వేడుక జరుపుకున్నాం. ఈరోజు ఇది గతంలో అన్నాబత్తుని శివకుమార్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత గ్రామస్తులందరూ సహకారంతో, గవర్నమెంట్ వారి సహకారంతో ఈరోజు కన్స్ట్రక్షన్ చేసి విజయవంతంగా పునర్నిర్మాణ కార్యక్రమం ప్రాణప్రతిష్ఠ పూర్తి చేయడం జరిగింది. శ్రీ మదన గోపాల స్వామి వారి దేవస్థానం శివలూరు గ్రామం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా అండి. ఈ దేవస్థానం యొక్క పునర్నిర్మాణం జరిగింది. ఇది కొన్ని వందల సంవత్సరాల నాటిది. ఈ 100 సంవత్సరాల నాటి దేవాలయం రోడ్డు మీద బాగా పల్లం అయిపోయింది. పల్లం అయిపోవటం వల్ల వర్షం నీరు కూడా దేవాలయంలోకి వస్తుంది. అందువల్ల ఒక 2.5 సంవత్సరాల క్రితం డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, ఇక్కడ కొండా బ్రహ్మారెడ్డి గారు వారు పూనుకుని మన ఆ ఫైల్ అంతా కూడా మూవ్ చేసి, గవర్నమెంట్ పరంగా ఎండోమెంట్స్కి సంబంధించిన దేవాలయం ఇది, ఫైల్ అంతా మూవ్ చేసి CGF గ్రాంట్ కింద ఒక 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఆ తర్వాత మరి మన ఒక కమిటీ, తదుపరి మన గ్రామస్తులందరూ కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీలో నేను సెక్రటరీగా గత 2.5 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందించినాను. మరి మన కొల్లిపర మండలం చివలూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ మదన గోపాల స్వామి వారి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని CGF నిధులు మరియు గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ రోజున అనగా 11వ తారీఖున శ్రీ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. ఈ కళ్యాణ మహోత్సవం కూడా తిలకించి తదనంతరం జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా జనమందరూ, భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించారు. అభివృద్ధి పనులను పరిశీలించి సిబ్బందికి అవసరమైన ఆదేశాలను చేశారు.
పట్టణ 14వ వార్డులో మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు శనివారం పర్యటించారు. ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వా ఎస్ బాబుతో కలిసి వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. మురుగు కాల్వల్లో పూడిక తీయాలని, కాల్వలపై ఎలాంటి ఆక్రమణలు లేకుండా చూడాలని, 16వ వార్డులో హోమ్ కంపోస్ట్ పై స్థానిక ప్రజలకు సేంద్రియ ఎరువు తయారు చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవడం ద్వారా పూలు, పండ్ల మొక్కలకు వాడుకోవచ్చని తెలిపారు. ఎవరి ఇంటి దగ్గర వారే తడి చెత్త ద్వారా ఎరువు తయారు చేసుకోవటం వలన చెత్త ఉత్పత్తిని తగ్గించవచ్చని అన్నారు. బోస్ రోడ్లోని సీతాంబ హోటల్ సమీపంలో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, దీనితో పాటు పనులు వేగవంతంగా జరిగే విధంగా చూడాలని సూచించారు. అనంతరం బుర్రిపాలెం రోడ్లో గల పురపాలక సంఘ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న సేంద్రియ ఎరువు తయారీ, కోకోపీట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. విఎస్ఆర్ కళాశాల వద్ద గల మంచినీటి సరఫరా కేంద్రాన్ని పరిశీలించి వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి తెలియజేశారు. మంచినీటి ఇన్లెట్, అవుట్లెట్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, శానిటరీ సెక్రటరీలు, నగర దీపికలు సిబ్బంది పాల్గొన్నారు. 14వ వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్ఫ్లో అవ్వకుండా అది డీసిల్ట్ చేయడం సంబంధించి ప్రతిరోజు కూడా ఒక వార్డుని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్గా ప్రారంభించాం. సో ఈరోజు 14వ వార్డులో ఉన్నటువంటి శానిటేషన్ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయడంతో పాటుగా డీసిల్టేషన్ చేయిస్తున్నాం. అట్లాగే చాలా చోట్ల లెవెల్స్ సరిగా లేకపోవడం వల్ల కూడా వాటర్ ఫ్లో అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అట్లాంటి వాటన్నిటికీ ఎమ్యూనిటీ సెక్రటరీస్ ద్వారా ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేయమని చెప్పుకున్నాం. ఆ ప్రపోజల్స్ రెడీ అయిన తర్వాత వర్క్ మనము ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో భాగంగా 2026లో మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని మన ఘన వ్యర్థ పదార్థాలను ఎట్లా నిర్వహించాలనేది ఏప్రిల్ 1 నుంచి మన కొత్త రూల్స్ వచ్చి ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనము 4 రకాల డబ్బాలను ప్రవేశపెట్టాలి. తడి చెత్త, మనకి ఆకుపచ్చ డబ్బాను, అలాగే మనకు ఉండేటువంటి పొడి చెత్తకి నీలం రంగు డబ్బాను, హజార్డ్ వేస్ట్ అంటే డొమెస్టిక్ హజార్డ్ వేస్ట్ని మనం రెడ్ కలర్లోను, అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ని బ్లాక్ కలర్లో ఆ డబ్బాలను ప్రవేశపెట్టాలని చెప్పి కొత్త నియమావళి కూడా రావడం జరిగింది. సో వాటిపై కూడా అవగాహన ఏర్పాటు చేయడం, ముఖ్యంగా హోమ్ కంపోస్టింగ్ని మేము ఒక ఉద్యమంగా తెనాలి అర్బన్లో అన్ని చోట్ల ప్రతి ఇంట్లో కూడా హోమ్ కంపోస్టింగ్ చేయాలి. మనకి 50 టన్నుల తడి చెత్త వస్తుంది. దానిని 30 టన్నుల వరకు కూడా హోమ్ కంపోస్టింగ్ చేయాలనుకుంటున్నాం. సో అందులో భాగంగా సుమారు 3 టన్నులు, ఇప్పటికి 30 టన్నులు టార్గెట్ పెట్టుకుంటే 3 టన్నులు ప్రతిరోజు కూడా హోమ్ కంపోస్టింగ్ జరుగుతుంది. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చాయి. వాళ్ళు కూడా డబ్బాలు పెట్టి మా సపోర్ట్తోను వాళ్ళ ఇంట్రెస్ట్ పైన హోమ్ కంపోస్టింగ్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఎవరైతే ఏప్రిల్లో ట్యాక్స్ చెల్లించారో మళ్ళీ ఈ ఏడాది ఏప్రిల్లో ట్యాక్స్ చెల్లించేటువంటి అవకాశం ఉంది. అలా ముందస్తుగా మొత్తం పేమెంట్ చేసే వాళ్ళకి 5%, ప్రతి 100 రూపాయలకి 5 రూపాయలు 5% రిబేట్ రూపంలో ఇస్తున్నాం. కాబట్టి అలాంటి ముందస్తు ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ టైం 7 కోట్ల రూపాయలు ఈ ముందస్తు పేమెంట్ ద్వారా 5% రిబేట్ని ఉపయోగించుకున్న తెనాలి మున్సిపాలిటీ. ఇది గుడ్ సైన్. దాన్ని ఈ సంవత్సరం ఒక 10 crore రూపీస్ ఈ 1 month కలెక్ట్ చేయాలి. ఆ రకంగా ప్రజల్లో కూడా అవగాహన ఉంది. కాబట్టి సెలవు దినాల్లో కూడా మున్సిపల్ ఆఫీస్ ఓల్డ్ బిల్డింగ్లో కౌంటర్స్ పనిచేస్తాయని ఈ రకంగా ప్రజల సౌకర్యం ఉపయోగించుకోవాలి. సమాజంలో మూఢనమ్మకాలను తొలగించడానికి, కుల వ్యవస్థ నిర్మూలనకు, అందరికీ విద్య కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు జ్యోతి బాపులే అని నేటి తరానికి వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ అన్నారు. సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే ద్విశతాబ్ది వేడుకలను శనివారం వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజం కోసం జ్యోతి బాపులే, ఆయన భార్య సావిత్రి బాపులే పోరాటానికి సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దలంక వెంకటేశ్వరరావు, కొడాలి క్రాంతి, కోలా వాసు, కావేటి నిర్మల, అశ్వర్, రాళ్లబండి కృష్ణ కిషోర్ రాజు,
తాడిపోయిన కృష్ణ, వై సాంబశివరావు, మైల విజయనాయుడు, పెద్దలంక రాము, గాజులపల్లి ఆంజనేయులు, ఏ రామాంజనేయులు, ధరణికోట మల్లి, ఏ రాంబాబు, షేక్ అజ్మల్, టి కిరణ్, జమ్ముల వెంకట్రావు, ప్రవీణ్, రఫనీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన వారికి మట్లపూడి రాజేశ్వరరావు మజ్జిగ పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మరి శివన్న నాయకత్వంలో మరి జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని మరి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బీసీసీఎల్ ఆధ్వర్యంలో అందరం కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు అంటే మరి గాంధీజీ గారి కన్నా ముందే మహాత్మా అని అందరూ పిలిచేవారు. ఆయన మంచి సంఘ సంస్కర్త. మరి 1848వ సంవత్సరంలోనే ఆయన మహిళల కోసం మరి బాలికల పాఠశాలని ఒకటి నిర్మించి మరి వారి భార్యను కూడా ఒక టీచర్గా తీర్చిదిచ్చినటువంటి ఘనత మరి జ్యోతిరావు బాబా పూలే గారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ఆఫీస్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతోత్సవాల్ని ఈ సందర్భంగా జరుపుకోవడం జరిగింది. మరి 1827లో జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారు సమాజ స్థాపన కోసం విద్య అయితేనే ఈ సమాజం స్థాపన సాధ్యమవుతుందని చెప్పి ఆ రోజుల్లో అణగారిన వర్గాలకి అందుబాటులో లేనటువంటి విద్యని అందుబాటులోకి తీసుకొచ్చి మరి ముఖ్యంగా మహిళలు, బాలికలు విద్యతోనే వాళ్ళకి సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పేసి స్వయంగా తొలిసారిగా వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలే గారినే తొలి మహిళా టీచర్గా విద్యావంతురాలను చేసినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారిది. అలాగే బాల్య వివాహాలకి, వితంతు వివాహాలకి అప్పట్లో దాదాపుగా 199 సంవత్సరాల క్రితం అంటే అప్పట్లోనే ఆయన తీసుకొచ్చినటువంటి అద్భుతమైన సంస్కరణలు ఈ రోజుకి మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఫలాలు. అటువంటి మహనీయుడిని మనం మరీ గుర్తించుకోవాలి. జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని ఎంతో ఘనంగా మా అన్నాబత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు మహిళలకి గొప్ప న్యాయం చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లోనే కాదు బయట కూడా ఉండాలి, వాళ్ళకి జ్ఞానం కావాలి, చదువుకుంటేనే ఆ జ్ఞానం వచ్చిద్దని తన భార్యకే కాకుండా ఎంతోమందికి మహిళలకి స్కూళ్ళు పెట్టించి ఆయన మహిళల్ని చేయూతనిచ్చి మహిళలను ముందుకు తీసుకెళ్లే చట్టం ఆ రోజునే ఆయన తీసుకొచ్చారు. 199 ఏళ్ల కిందటే ఆయన తీసుకొచ్చారు. ఆయన వెళ్ళిన బాటలోనే మన జగనన్న గారు కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ఎన్నో పదవులను ఇచ్చి ఎంతో గొప్పగా ఆయన మహిళల్ని పెద్ద ఎత్తున మహిళలకి మంచి హోదా కల్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతోత్సవాలు జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మహాత్మా జ్యోతిబా పూలే అంటే మనం గాంధీ గారిని ఏ విధంగా అయితే బాపు, మహాత్మా అని చెప్పని సంబోధించుకుంటామో ఆ రోజుల్లో మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే గారిని మహాత్మా జ్యోతిబా అంటే ఎంత గౌరవంగా ఆయన్ని మంచి ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన స్థాయి ఇచ్చారనంటే మనం ఎంతో గుర్తుంచుకోవాలి. మంచి సంఘ సంస్కర్త, ఉన్నతమైన విద్యలు తెలిసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆ రోజుల్లో తన విద్యని ఏ విధంగా అయితే అతి చిన్న వయసులో విద్యని ఏ విధంగా మనం తెలియపరచుకోవాలో తన సతీమణిని ఉన్నత విద్యని అభ్యసించి ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత విద్యతోనే సంఘ సంస్కర్తలు కావాలని చెప్పని తన భార్యని చదువు నేర్పించి ఉపాధ్యాయులుగా చేసి అంతటి మహామనిషి ఎవరైతే ఉన్నారో మహాత్మా జ్యోతిబా పూలే గారిని మనం ప్రతి సంవత్సరం కూడా గుర్తించాలని చెప్పని నూట 99 గారి పూలే గారి జయంతి సందర్భంగా తెనాలి ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పూలే గారికి ఆ పూలే అని ఎందుకు పిచ్చిందంటే వాళ్ళు పూల వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి అదే పేరుని వాళ్ళు పూలేగా మార్చారు.
దాని మూలాన వాళ్ళకి పూలే అని వచ్చింది. దాని సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు మేము మజ్జిగ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శాసనమండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే ద్విశతాబ్ది జయంతి వేడుకలను స్థానిక టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సమాజంలో కుల నిర్మూలనకు, అందరికీ విద్య కోసం మూఢనమ్మకాలను పారద్రోలేందుకు విశేషంగా కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని చిరస్మరణీయులని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతి బాపులే ద్విశతాబ్ది జయంతి వేడుకలను నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు ఫణిదపు దుర్గా, జొన్నాదుల మహేష్, వసంత అశోకవర్ధన, మల్లవరపు విజయ్, చాట్రగడ్డ ఆంజనేయులు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కనగాల శ్రీను, రాము, కామేశ్వరి, కన్నయ్య, సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి భారతదేశ మహాత్మా బడుగు బలహీన వర్గాలు, అణగారి జాతి వారందరికీ కూడా విద్యను అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా పాఠశాల వ్యవస్థను స్థాపించిన వ్యక్తి. అదేవిధంగా సమాజ స్థాపనకు, మహిళా ఉద్ధరణకు, వితంత వివాహాలను ప్రోత్సహించడానికి మొట్టమొదటిగా సమాజంలో కంకణం కట్టుకొని అందరి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన యొక్క 200వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన ప్రీతం నేత గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఘనమైన నివాళులు అర్పించడం అనేది జరిగింది. మరి ఈ విధంగా మన జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కరణ చేస్తూ మొట్టమొదటగా ఈ సమాజ బాగుపడాలంటే నా ఇంటి దగ్గర నుంచే జరగాలనే ఉద్దేశంతో తన ధర్మపత్నిని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఎన్నో పాఠశాలలను కట్టించి మరి ఆ రోజు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా విద్యని చేరువ చేసిన మహోన్నతమైన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిబా పూలే గారి 200వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన ప్రీతం నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనల మేరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. జ్యోతిబా పూలే గారి జీవితం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం, వారి హక్కుల పోరాటం కోసం ప్రతినిత్యం అతను అగ్రవర్ణాలతో వారితో ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు ఒక స్థానం కావాలని చెప్పేసి పోరాడిన వ్యక్తి జ్యోతిబా పూలే గారు. మరి అటువంటి వ్యక్తి తన సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమె ద్వారా మహిళా విద్యాలయాన్ని స్థాపించి ఎక్కడైతే స్త్రీలు విద్యావంతులు అవుతారో అక్కడే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మహిళలకి విద్య నేర్పే విధానాన్ని తన సతీమణి ద్వారా నెరవేర్చినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. మరి ఆ ప్రయాణంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి దుశ్చర్యలకు గురై ఆనాటి సమాజంలో వెలివేయబడి ఆ సమాజాన్ని చేత చేత్కరించబడి అయినప్పటికీ కూడా ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే, స్త్రీల హక్కుల కోసం కానివ్వండి, సతీ సహగమన నిర్మూలన కోసం కానివ్వండి, అలాగే వితంతు వివాహాల పునరుద్ధరణ కోసం కానివ్వండి అనేక సంస్కరణల్ని ఆయన నేర్పిన విషయాన్ని మనందరికీ తెలుసు. ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడరాదని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావనగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, అన్నదాత సుఖీభవ పథకం, వ్యక్తిగత ఆర్థిక సహాయం వంటి పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను విన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఏ వ్యక్తి కూడా వ్యక్తిగత ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండాలని, ప్రజాప్రతినిధులు ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తూ ఉంటారని అన్నారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ జారీ చేయడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు 1 కాదు 4 సార్లు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వైద్య సహాయం తీసుకోవాలని కూడా హితవు పలికారు. జగన్ మాట్లాడే విధానాన్ని చూసి ఆయన కింది స్థాయి నాయకత్వం కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. ఇల్లు గురించి, కార్డుల గురించి, పెన్షన్ గురించి, అన్నదాత సుఖీభావ గురించి, అదేవిధంగా వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం ఇట్లాంటి వాటి మీద గ్రీవెన్స్ సెల్లో అనేక మంది వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ని సమర్పించుకోవడం జరిగింది. అన్నిటినీ పరిశీలించి సంబంధిత అధికారులకి, సంబంధిత శాఖలకి ఈ యొక్క రిప్రజెంటేషన్స్ పంపించడమే కాకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం ఈ గ్రీవెన్స్ ద్వారా చేయగలుగుతామని చెప్పి వారికి అభయం ఇస్తూ, అదేవిధంగా వాటిని ఏ రకంగా ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తే చూస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కూటమి నాయకత్వం యొక్క ఆలోచన ఏ ఒక్క వ్యక్తి కూడా వ్యక్తిగతంగా బాధపడకూడదు. ప్రజలకి ప్రభుత్వం అందుబాటులో ఉండాలి. ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునేలాగా ప్రజాప్రతినిధులు ఉండాలి. ఆ రకమైనటువంటి అనుబంధాన్ని, ఆ రకమైనటువంటి ఆత్మీయతని ప్రజలకి, ప్రజాప్రతినిధులకి ఒక వారధిలాగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మనకి అమరావతి వచ్చినందుకు, గెజిట్ అయినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, భారతీయ సమాజంలో అంటరానితనానికి, కుల వ్యవస్థ నిర్మూలనకు, మహిళా అభ్యుదయానికి, అణగారిన వర్గాల విద్యా వ్యాప్తికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా శనివారం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల సంఘ కార్యాలయంలో పలువురు బీసీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1848లో మహాత్మా పూలే తన సహచరి సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలోనే మొట్టమొదటి బాలికా పాఠశాలను స్థాపించి అందులో తొలి మహిళా ఉపాధ్యాయునిగా తన భార్యతోనే విద్యను బోధింపచేశారని చెప్పారు. తన అనుచరులతో దిగువ కులాలకు, ప్రజలకు సమాన హక్కుల కోసం సత్యశోధక్ సమాజ సంస్థను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడారని అన్నారు. అందరూ మానవులు విద్యను అభ్యసించి విజ్ఞానవంతులై తమ జీవితాలను సరైన మార్గంలో నడిపించడానికి విద్యను సార్వజనీనం చేయాలని పూలే తపించారని చెప్పారు. వితంతు శరణాలయాలను స్థాపించడమే కాక ఒక బ్రాహ్మణ వితంతువులకు పుట్టిన బిడ్డను దత్తత తీసుకుని ఆ బిడ్డను డాక్టర్గా తీర్చిదిద్దిన ఘనత పూలే దంపతులదేనన్నారు. భారతీయ సామాజిక తత్వవేత్తగా, సమన్యాయ సత్య శోధకునిగా, సామాజిక న్యాయ సాధకునిగా తన జీవితమంతా ఉద్యమిస్తూ అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ప్రపంచ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ధన్యజీవి మహాత్మా జ్యోతిబా పూలే అని వెంకటేశ్వరరావు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్ర శ్రీను, పోలిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు గారి పూలే 199వ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో ముఖ్య విశేషాలు ఏంటంటే, దాదాపు జ్యోతిరావు గారి పూలే 1927 సంవత్సరంలో జన్మించి ఆయన ఈరోజు కూడా ఆయన గుర్తుంచుకున్నామంటే ఆయన చేసిన గొప్ప విశేషాలని మనం గుర్తుంచుకోవాలి. గొప్ప విశేషాలు ఏంటంటే, సమాజంలో అంటరానితనము, పేదరికానికి విద్య అందించాలని ఏకైక లక్ష్యంగా జీవించిన వ్యక్తి. అదేవిధంగా ఆయన జీవిస్తూ ఆయన భార్యను కూడా విద్యావంతురాలను చేసి ఆమె కూడా మహిళా ఉపాధ్యాయురాలుగా చేసి ఆ రోజు 200 సంవత్సరాల కిందట
అగ్రవర్ణాలతో ఎదురోడి పేదరికానికి విద్యతోనే అభివృద్ధి చెందుతారని, ఆ విద్య మూలంగానే ఉన్నత స్థాయికి వెళ్తారని, ఉన్నత స్థాయికి వెళ్తేనే సమసమాజం ఏర్పడుతుందని ఆ రోజులోనే దూరదృష్టితో ఆయన చేసిన కార్యక్రమానికి మనందరం కూడా ఈ రోజు కూడా ఆదర్శంగా తీసుకొని జీవించాలని. ఈ రోజున తెనాలి బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఆనాడు మరి ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి ఎన్నో పోరాటాలు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహిళ చదువుకోవాలని చెప్పేసి తన చిన్నతనంలో వివాహవాడిన మహిళను ఆమెను చదివించి విద్యామంత్రాలను చేసి ఆ రోజుల్లోనే గురుకులాలు ఏర్పాటు చేసి మరి ఆ రోజున స్త్రీ చదువుకోకూడదు అని చెప్పేసి పెత్తందారుల పెత్తనాన్ని మరి దాన్ని ఎదిరించి నిలబడి మరి ఈ రోజున మహిళలు ఇంత చైతన్యవంతులు అయ్యారంటే ముఖ్యంగా చదువు ద్వారానే అని చెప్పి చెప్పడానికి మరి ఏమైనా సమానించడానికి లేదు. మరి ఇటువంటి సేవలు అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈరోజు స్మరించుకోవడం మన బాధ్యతగా, రాబోయే తరాలకి వారు చేసిన సేవలు చెప్పే విధంగా ఈ అవకాశాన్ని మనకు కలిగించిన పెద్దలందరూ కూడా. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమం 42వ శనివారం దిగ్విజయంగా జరిగింది. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరుడి గీతాలను ఆలపించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ దివ్యక్షేత్రం భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. 49 వారాల పాటు జరిగే గానామృత కార్యక్రమంలో 7 వారాలకు ఒకసారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 6వ పర్యాయం పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 12న తిరుప్పావడ సేవ ఉంటుందన్నారు. పలువురు భక్తులు పలు అడుగులు భూదానం విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మండుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రంపుచెర్ల సురేష్, మాజెటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, గోలి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా తెనాలి పట్టణంలో ఏర్పడినటువంటి శ్రీ వికన శ్రీనివాస ట్రస్ట్ గత 42 వారాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేషంగా గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున 42వ వారం శనివారం కూడా ఈరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ఏర్పాటైనటువంటి నారాయణ అక్షాక్షి దివ్యక్షేత్రం నందు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం సంతోషకరం. అలాగే ఈ 46వ పర్యాయం పూర్తి చేస్తున్న సందర్భంగా రేపు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు ఇదే ప్రాంగణంలో స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. ఈ యొక్క తిరుప్పావడ సేవా కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని ఆ యొక్క ప్రసాదాన్ని అనగా పులిహార ప్రసాదాన్ని అందరూ స్వీకరించి శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రానికి భూదాన విరాళాల సేకరణ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని వారి శక్తి మేరకు భూదాన విరాళం అందజేసి కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. భూదాన విరాళం అందజేసినటువంటి దాతలకి వికన శ్రీనివాస ట్రస్ట్ అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. సమాజంలో అణగారిన ప్రజలు సమాజంలో సమానత్వంగా జీవించేందుకు అవసరమైన చైతన్యం కలిగించేందుకు విద్య ఆయుధంగా నమ్మి విద్యా వ్యాప్తి కోసం విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే అని ఐక్యవేదిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు అక్కిదాసు కిరణ్ కుమార్ అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే 199వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సేవా ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి జీవితాన్ని దారపోసిన ఆయన కృషిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో యాతాటి అనిల్, బండ్లమూడి నాని, కుర్రా జశ్వంత్ యాదవ్, పొట్లూరి అశోక్, మట్లపూడి రాజేశ్వరరావు, ఆర్యాదుల కన్నా, జానీ, పిట్టు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక మహానుభావుడి యొక్క జయంతిని 199 సంవత్సరాలైనా కూడా మనందరం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆ మహానుభావుడు చేసినటువంటి త్యాగాలు, ఆయన ఎంత గొప్ప సంఘ సంస్కర్త కూడా మన అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఆయన ఒక అణగారిన వర్గాల్లో నుండి జీవించి ఎంతోమందికి సేవ చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు.
ఆయన కుటుంబంలో నుండి పుట్టిన వ్యక్తిగా కాకుండా ఒక ఉద్యమంలో నుండి పుట్టిన వ్యక్తిగా కూడా మనం అభివర్ణించుకోవచ్చండి. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, అణగారిన వర్గాలని ఏ విధంగా వారు అందరూ హీనంగా చూస్తున్నారో అవన్నీ చూసి ఆయన కళ్ళు మూసుకోకుండా వాటిని ఏ విధంగా వారికి న్యాయం చేయాలని చెప్పి మంచి తపనతో కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహిళలకి స్కూల్కి వెళ్ళాలంటేనే అదేదో పెద్ద మహాపాపంగా చూసేవాళ్ళు. అలాంటి సమయంలోనే ముందుగా తన భార్య సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమె ద్వారానే అనేక స్కూళ్ళు ఏర్పరిచారు. తద్వారా మహిళలకు కూడా విద్య చేశారు. విద్యా వ్యాప్తి ద్వారానే కూడా అనేకమైన సంస్కరణలు చేయొచ్చని కూడా భావించి ఆయన అనేక స్కూళ్ళు కూడా తెరిచారు. ఈ విధంగా కూడా సమానత్వం అందరికీ ఆ సమాజంలో ఉండాలి, కుల వివక్ష ఉండకూడదని కూడా ఆయన తెలియపరిచారు. కాబట్టి మనము ఈ యొక్క జయంతి రోజున మనం ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అజ్ఞానాన్ని పారదోలాలి అని చెప్పి మనం పిలుపు ఇవ్వాలి. పట్టణంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి చేస్తున్న సామాజిక సేవ అమోఘమని జేఎస్ ఫిట్నెస్ అధినేత 3వ డాన్ బ్లాక్ బెల్ట్ అంతర్జాతీయ శిక్షకుడు జాతీయ రెఫరీ కొక్కెలిగడ్డ ప్రసాద్ బాబు అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో నిర్వహిస్తున్న చలివేంద్రంలో శనివారం జేఎస్ ఫిట్నెస్ అధినేత కొక్కెలిగడ్డ ప్రసాద్ బాబు సహకారంతో పాదచారులకు మజ్జిగ, మినరల్ వాటర్ పంపిణీ చేశారు. సేవా సమితి సేవలను ప్రసాద్ బాబు అభినందించారు. కార్యక్రమంలో ప్రసాద్, రాజ్ కుమార్, పాములరాం, విజయ్ కోచ్, ఈశ్వర్ కోచ్, రాజేష్, శ్రావణ్ కుమార్, వెంకట్, ఫనీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ శివ లింగేశ్వర శక్తి భక్త బృందం వారి నిర్వహించిన చలివేంద్రం దగ్గర జేఎస్వి ఫిట్నెస్ తరపు నుంచి కొంతమంది స్టూడెంట్స్తో యాజమాన్యం వచ్చి మజ్జిగ, మినరల్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి కుర్రాసీని గారు మమ్మల్ని ఆహ్వానించి అలా చలివేంద్రం దగ్గర ఈ మజ్జిగ, వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని కోరారు. దానికి మేము మా జిమ్ తరపు నుంచి సహాయ సహకారాలు అందించాము. 18 సంవత్సరాల కాలం నుండి ఇదే ప్రాంతంలో చలవేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇటు పక్క రైల్వే స్టేషన్, ఇటు బస్ స్టాండింగ్, ఇది ఒక ఆటో లాగే ప్రదేశం అనమాట. ఎందుకంటే ఎక్కువగా పాదచారులు, ప్రయాణికులు ఇటు నుంచి నడుస్తారు కాబట్టి ఈ వేసవకాలం బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఆట ఏర్పాటు చేసే దానిలోనే భాగంగా ఈరోజు కూడా ఇక్కడ చలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక ఈ మజ్జిగ మరి మినరల్ వాటర్ పంపిణీ చేయడానికి మనకి ముందుకు వచ్చిన వారి దాత మరి జేఎస్ ఫిట్నెస్ అధినేత మరి ప్రసాద్ గారు, మరి వాళ్ళ టీం అంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ వెళ్ళే పాదచారులకి వారి ఖర్చుతో ఇక్కడ మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి నిజంగా చాలా ఆనందదాయకం. వారు జిమ్లో కూడా మా కోచ్గా ఎంతో సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి మరి ప్రసాద్ గారికి, వారి యొక్క టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సేవా సమితి తరఫున మేము ధన్యవాదాలు. పట్టణానికి చెందిన యువ క్రికెట్ అకాడమీ నిర్వాహకుడు తన వృత్తికి సంబంధించిన మాలిక ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ గౌరవాన్ని స్వీకరించారు. తెనాల్లో యువ క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్న వర్తమాన క్రికెటర్లను తయారు చేస్తున్న మాలిక తన వృత్తిపరంగా జాతకం ప్రకారం రత్నాలను సూచిస్తూ ఉంటారు. ఆ రంగంలో తన నిపుణుడిగా గుర్తింపును పొందారు. ఈ క్రమంలో న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026 ఉత్తమ ఆస్ట్రో జెమాలజిస్ట్ అవార్డును భారత జట్టు క్రికెటర్ సురేష్ రైనా చేతుల మీదుగా స్వీకరించారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సోలార్ టోపీలను కేంద్రీయ విద్యాలయ మాజీ ప్రిన్సిపల్ నేతి చలపతి ఆయన కుటుంబ సభ్యులు అందజేశారు. పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు నూరేళ్ల తెనాలి రంగస్థల గ్రంథ రచయిత నేతి పరమేశ్వర శర్మ సీతా మహాలక్ష్మి జ్ఞాపకార్థం ఆయన కుమారుల్లో ఒకరైన కేంద్రీయ విద్యాలయ మాజీ ప్రిన్సిపల్ నేతి చలపతి ఆయన కుటుంబ సభ్యులు ట్రాఫిక్ సిబ్బందికి సోలార్ ప్యానెల్ తో కూడిన టోపీలను పంపిణీ చేశారు. స్థానిక శివాజీ చౌక్ లో శనివారం ఉదయం ఏర్పాటైన కార్యక్రమంలో చలపతి, అనసూయ దంపతులు కుమారులు స్వరూప, సీతా చరణ్, శ్రావణి, పద్మ వీటిని ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు. వేసవిలో ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి సోలార్ ప్యానెల్ తో కూడిన టోపీలు ధరిస్తే ఎండ నుంచి ఉపశమనం లభిస్తుందని నేతి చలపతి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో వీటిని తయారు చేయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో 1 టౌన్ 2 టౌన్ సిఐలు, ట్రాఫిక్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మా తండ్రి గారైన నేతి పరమేశ్వర శర్మ గారు, సీతా మహాలక్ష్మి అమ్మగారు వాళ్ళ పేరుతో
మేము గత 4 ఏళ్లుగా రకరకాలైన కార్యక్రమాలు చేపట్టాం సార్. ఈ సంవత్సరం మా ఇద్దరు పిల్లలు, మగపిల్లలు ఇద్దరు, స్వరూప్ అండ్ సీతాచరణ్, మా కోడళ్ళు ఇద్దరు శ్రావణి అండ్ పద్మ, వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎండలో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మనం ఈ క్యాప్స్ ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ఐడియా నాకు ఇవ్వడం. దాన్ని వెంటనే నేను సిఐ గారికి చెప్పడం, సిఐ గారు కూడా అంగీకరించారు. ఆయన అడిగిందల్లా ఏంటంటే వైట్ క్యాప్స్ ఇవ్వండి, మాకు కలర్ క్యాప్స్ ఉండకూడదు అనేప్పటికీ ప్రత్యేకంగా ఇవి తయారు చేయించి హైదరాబాద్ నుంచి తెప్పించాం సార్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సిఐ గారు అండ్ డిఎస్పీ గారు ఫర్ హ్యావింగ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు డిస్ట్రిబ్యూట్ దీస్ క్యాప్స్ అండి. ఒక సర్వీస్ మోటివ్తో, అదే మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, మనం ఏదో ఎవరికన్నా సాయం చేయాలంటే ఒక మంచి హృదయం ఉండాలి. మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఈ సర్వీస్ మోటివ్తో ఈ సోలార్ క్యాప్స్ అనమాట, ఇవి సోలార్ ఎప్పుడైతే ఎండ పడుతుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఫ్యాన్ తిరిగి ఎండ దెబ్బ తగలకుండా ఈ క్యాప్ అరేంజ్ చేసినందుకు మా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ పంచడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరఫున మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞత తెలుపుకున్నాము. తర్వాత అదేవిధంగా లస్సీ కూడా, ఎండాకాలము క్యాప్తో పాటు లస్సీ కూడా అరేంజ్ చేశారు. తెనాలి పట్టణంలో మన రిటైర్డ్ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ గారు చలపతిరావు గారు వచ్చేసి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ సోలార్ క్యాప్స్ అనేవి ఎండలో ట్రాఫిక్ డ్యూటీ చేసే పోలీసు సిబ్బంది అందరికీ కూడా, ట్రాఫిక్ సిబ్బందికి ఈ సోలార్ క్యాప్స్ని డొనేట్ చేయడం జరిగింది. టోటల్లీ ఒక 40 క్యాప్స్ వరకు డొనేట్ చేశారు. సిబ్బంది ఎండలో ఎవరైతే డ్యూటీలు చేస్తారో వాళ్ళకి వడదెబ్బ తగలకుండా ఉండేదానికి అని చెప్పేసి సోలార్ బేస్డ్ అనమాట. ఇది ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంటుంది, దీనివల్ల గాలి వస్తూ ఉంటుంది, వడదెబ్బ తగలకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో సర్వీస్ మోటివ్ తోటి చలపతిరావు గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వచ్చి సిబ్బందికి డొనేట్ చేయడం జరుగుతుంది. మా పోలీస్ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు చలపతిరావు గారు. ఇప్పుడు చలపతిరావు గారు కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపర మండలం చివలూరులో వైభవంగా శ్రీ మదన గోపాల స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠా మహోత్సవం వేడుకల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. తెనాల్లో సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే ద్విశతాబ్ది వేడుకలు పలు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నేతృత్వంలో ఘనంగా నిర్వహణ. ప్రజలెవరూ ఇబ్బందులు పడరాదని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు భావన. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాజధానిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై విమర్శలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.